హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫుల్ హ్యాపీ కదా. ఎందుకంటే ఆ రోజే రకరకాల నాన్ వెజ్ రెసిపీస్ చేసుకుంటుంటాం. ముఖ్యంగా చికెన్తో అయితే చాలా రెసిపీస్ చేసుకుంటాము. అందులో ఒకటి కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్. ఇది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది కనుక అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అందుకే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా వీటిని ఆర్డర్ చేస్తుంటారు కదా. కొంతమంది ఎప్పుడు బయట తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు కదా. అలాంటి వారు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసినా కూడా పర్ఫెక్ట్గా రాదు కదా. ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే సేమ్ బయట కేఎఫ్సి షాపుల్లో కొన్నట్టే ఉంటుంది. మరి లేట్ చేయకుండా కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా లెగ్ పీసుల్ని క్లీన్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 8 లెగ్ పీసులు తీసుకున్నాను. ముఖ్యంగా లెగ్ పీసులకు ఘాట్లు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా మొత్తం లోపల వరకు పట్టి తింటున్నప్పుడు జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడ ఉప్పు, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ లెగ్ పీసులకు పట్టేలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు మసాలాలో ఎంతసేపు నానితే ఫ్రైడ్ చికెన్ టేస్ట్ అంత బాగుంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. లేకుంటే ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకు టైం లేదు కనుక నేను ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీరు కావాలంటే ముందు రోజునే చేసేసుకొని పెట్టుకోవచ్చు. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కోటింగ్ రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. నేను తీసుకున్న 8 లెగ్ పీసులకి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుంది. లెగ్ పీసులు పైన ఇంకా క్రిస్పీగా రావడానికి 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మసాలాలు వేసుకుంటానే ఫ్రైడ్ చికెన్ తినేటప్పుడు స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా ఐస్ వాటర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక లెగ్ పీస్ని తీసుకొని మైదా పిండితో కోట్ చేసుకోవాలి. చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసిన తర్వాత ఐస్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్స్ పాటు ఉంచి తర్వాత తీసుకొని మైదా పిండితో కోట్ చేసుకోవాలి. ఇలా రెండోసారి కోట్ చేసుకుంటానే పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చి చూడ్డానికి కేఎఫ్సి లాగానే వస్తుంది. చూడండి, ఇలా ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా ఇలా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసుకున్న లెగ్ పీసులను వేసుకోవాలి.
అన్నీ ఒకేసారి కాకుండా ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 లెగ్ పీసులు వేసుకున్నాను. అప్పుడే వీటిని కదల్చకుండా 2 మినిట్స్ తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. స్టవ్ను కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటానే ఇవి లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. అంతేకాకుండా పైన క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ లెగ్ పీసులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, లెగ్ పీసులు అన్నీ మంచి కలర్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకుందాం. చూడ్డానికి ఎమ్మీగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎమ్మీ అండ్ టేస్టీ అయిన KFC ఫ్రైడ్ చికెన్ రెడీ. చూడండి, బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా KFC ఫ్రైడ్ చికెన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే చేసుకున్నామంటే అచ్చం KFC ఫ్రైడ్ చికెన్ లాగానే ఉంటుంది. పైన క్రిస్పీ లేయర్తో లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. దీన్ని మైనీస్తో కానీ టమాటో కెచప్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.